అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో యూరియా కొరతపై వైసీపీ అన్నదాత పోరుబాట కార్యక్రమం నిర్వహించేందుకు ప్రయత్నించిన వైసీపీ శ్రేణులను పోలీసులు గృహ నిర్బంధించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రైతుల సమస్యలపై ఆర్డీఓకి వినతి పత్రం అందించేందుకు బయలుదేరిన నాయకులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకుడు పందిరి శ్రీను మాట్లాడుతూ రైతులు మరొక వైపు కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కార్మికుల వేతనాల సమస్యలపై కూడా రైతుల కోసం శాంతియుతంగా పోరాటం చేయనివ్వకపోవడం పేరు తెస్తుందని వ్యాఖ్యానించారు. రైతుల కోసం ప్రజాబాట పడదామని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మేమందరం సిద్ధమవుతుంటే మమ్మల్ని అధికార పార్టీ వాళ్ళు అవసరాలు చేసి ఇలాగ బంధిస్తే ప్రజలకి న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఈ యొక్క 75 సంవత్సరాలు మన స్వతంత్ర సామ్రాజ్య పాలనలో ఈ రాక్షస పాలన ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. దయచేసి ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాము. ఇంత రాక్షస పాలన ఇంట్లోంచి బయటికి కూడా అడిగెట్టకుండా మమ్మల్ని అవసరాలు చేయడం ఎప్పుడూ చూడలేదు. ప్రజలందరూ గమనించాలని కోరుతున్నాం. ప్రజల కోసం, రైతుల కోసం కనీసం యూరియా ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే మా అధినాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం ఈరోజు ప్రజా బోరుపాట రైతుల కోసం వావాడ షుగర్పేట నాశనం అయిపోయింది. ఇలా ఎన్నో రైతులకి ఇబ్బందులు కలుగుతుంటే దాని మీద ప్రజాపోరు చేద్దామని మేము బయలుదేరుతుంటే మమ్మల్ని అవసరాలు చేసి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సంజయస్ అని చెప్పేసి అధికార పార్టీ నాయకులే అడగడం జరుగుతుంది. జై జవాన్ జై కిసాన్ అన్నారు. ఏది మరి ఈ దేశంలోనే ఎక్కడ ఉంది శాంతి? చెప్పండి. పొద్దున్నే వచ్చి అవసరాలు చేయడం ఎప్పుడు కూడా ఇన్ని పార్టీలు అధికారంలోకి వచ్చే కానీ మేము ఎప్పుడూ చూడలేదు. కొంచెం చూసి ప్రజల కోసం మెచ్చి పాలన జరిపించాలని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళు కోరడం అయితే జరుగుతుంది. ఇంతటి రాక్షస పాలన ఈ 75 ఏళ్లలో ఎప్పుడూ కూడా చూడలేదు.